సో దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము. సో ఇక్కడ చూడండి కేవ్స్, చూడండి కేవ్స్ బయట ఎలా ఉంది చూడండి. అసలు చాలా బాగుంది. మొత్తం లోపల చల్లగా ఉంటే ఇక్కడ మాత్రం కొంచెం వేడిగా ఉంది. సన్ పడుతున్నాడు చూడండి బాగా. సో నేను జస్ట్ అలా మీకు చూపిస్తున్నాను అలా. సో మా దర్శనం అయితే బాగా జరిగిపోయింది అనమాట. కిందికి వెళ్ళిపోతున్నాం. బాగా సుబ్రహ్మణ్య స్వామి అంటున్నా. సో మాకు బాగా దర్శనం జరిగింది అనమాట. అభిషేకము, కళ్యాణము, హోమము అండ్ మళ్ళీ అభిషేకం బాగా చూసాము. మళ్ళీ అలంకారము అన్ని బాగా దర్శనం అయినాయి. కార్తీక మాసంలో మళ్ళీ దీపం కూడా ఇచ్చేసాం అనమాట. ఇక్కడ చాలా బాగా అనిపించింది మాకు. సో కిందకైతే మెల్లగా వెళ్ళిపోతున్నాము స్టెప్స్ దిగేసి. సో కింద కూడా చూపిస్తా చూడండి ఎలా ఉంది అసలు. ఎంత కింద చెప్తుకుందంటే 272 స్టెప్స్ మొత్తం కనబడుతున్నాయి చూడండి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కొంచెం స్లిప్ పైన మొత్తం కిందనే ఉంటాం అనమాట. అందుకే చాలా జాగ్రత్తగా వెళ్తాం. మెల్లగా దిగుతున్నాం అనమాట. సో మధ్యలో క్లౌడీకి వచ్చేసి వానమడిలాగా వచ్చేసింది. మా అదృష్టం అనుకుంటా. చూడండి అసలు ఎంత నీట్గా కింద నేరోగా ఉందో చూడండి. స్టెప్స్ చాలా చిన్నగా మెల్లగా దిగాలన్నమాట. సో మా వైఫ్ తోడుతుంది, నన్ను పట్టుకోవట్లను వీడియోలు తీసుకుంటున్నామని. చూడండి చూడండి తిడుతుంది నన్ను పాపం. సో మెల్లగా వచ్చేసాము. అంతలోకి మాకు వర్షం పడుతుంది చూడండి. వర్షం హాఫ్ స్టెప్స్ లో ఉండగానే నాకు ఎండ ఉండింది, అందులోకి వర్షం పడుతుంది. ఇక్కడ అంతే క్లైమేట్, డిఫరెంట్ క్లైమేట్ అనమాట మలేషియాలో. మొత్తం క్లౌడ్ వచ్చేసి వాన పడిపోతుంది. సో ఆ విగ్రహం చూడండి ఎంత బాగుందో. సో ఎలాగోలా మెల్లగా దిగేస్తున్నాము. అంటే అంత వాటర్ లేదు కాబట్టి దిగుతున్నాం మెల్లగా. ఇంకొంచెం సేపు ఉంటే దిగబడుతుంది వాన. సో మెల్లగా అయితే కింద దిగుతున్నాము. సో అక్కడి నుంచి ఇక్కడ తిరణాంగి అయితే వచ్చేసాం అనమాట. ఇది ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ ఉంది. సో ఆ ఇండియన్ రెస్టారెంట్ కి లోపలైతే వచ్చేసాము. ఇది ఇక్కడ ఓన్లీ లంచే ఉంటుంది అనమాట. అంటే ఇండియన్స్ కోసం అన్నీ ఉన్నాయి ఐటమ్స్. సో మేమైతే పొద్దున్న నుంచి ఏం తిన్నది కాబట్టి లంచ్ ఆర్డర్ అయితే పెట్టేశాను. ఇవి ఏంటంటే ఇక్కడ 10 ringgits కి ఫుల్ మీల్స్ ఇస్తున్నాడు అనమాట. సో ఇక్కడైతే మేము కూర్చున్నాము. నేనైతే ఆర్డర్ చూసాను. సో ఆర్డర్ అయితే పెట్టేస్తున్నాను. సో మొత్తం బాగుందనమాట. బిల్ అయితే పెట్టేసాను చూడండి. ఫుల్ మీల్స్ అంటే ఈ ఐటమ్స్ ఇచ్చారనమాట. సో పర్లేదు 10 ringgits కి అంటే మన 200 రూపీస్కి మాత్రం ఇచ్చారు ఇక్కడ అవుట్ ఆఫ్ కంట్రీలో. సో చాలా పర్లేదు అనిపించింది. మిగతా దానితో పోస్తే ఇక్కడ బాగానే ఉందన్నమాట పట్టు కేవ్ దగ్గర. సో తినేసి బయటకు వస్తే ఫుల్ వాన పడుతుంది. సో కాసేపు ఆగాము వాన తగ్గేంత వరకు. గ్రాబ్ అయితే బుక్ చేసాము. 10-15 minutes చూపిస్తుంది. సో ఇంక షాపింగ్ చేసేసాము. అలా రెండో షాపింగ్ లాగా చేసుకొని ఇంకా గ్రాబ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట. ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మా గ్రాబ్ అయితే వచ్చేసింది. వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్.